2022 సంవత్సరం జూలై 1 నాటి నుంచి భారతదేశమంతటా దాదాపు 16 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటమ్స్ బ్యాన్ అయ్యాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే మనందరికి తెలుసు, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఐటమ్ అని. ఉదాహరణకి కప్స్ కావచ్చు, ప్లాస్టిక్ కప్స్, లేకపోతే మనకి ప్లాస్టిక్ ప్లేట్లు కావచ్చు, స్పూన్స్, ఫోక్స్, లేకపోతే ఇయర్ బడ్స్, ఇలాంటివన్నీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటమ్స్. అంటే ఇప్పుడున్న బ్యాన్ ప్రకారం దాదాపు 100 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా వరకు బ్యాన్ అయ్యాయని చెప్పొచ్చు. దాదాపు 16 ఐటమ్స్. దీనికి సంబంధించి మనందరికీ తెలుసు ప్లాస్టిక్ ఎన్విరాన్మెంట్కి ఎలాంటి ప్రభావం చేస్తుందనేది. అయితే నేషనల్ అకాడమీస్ ఆఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ న్యూయార్క్ బేస్డ్ సంస్థ కొన్ని స్టడీస్ చేసిందనమాట. 1950 నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన ప్లాస్టిక్ 700 కోట్ల టన్నులు. 1950 నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన ప్లాస్టిక్ 700 కోట్ల టన్నులు. అంటే ఒకసారి అర్థం చేసుకోండి ప్లాస్టిక్ మీద మనం ఎంత డిపెండ్ అయ్యామో. సో దానిలో 700 కోట్ల టన్నుల్లో రీసైకిల్ అయ్యేది కేవలం 9% మాత్రమే, తగలబెట్టేది కేవలం 12% మాత్రమే. ప్రతి ఏటా సముద్రంలో చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు దాదాపు 1 కోటి టన్నులంట. 1 crore టన్స్ అంట సముద్రంలో చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు. ప్లాస్టిక్ బారిన పడి ప్రతి ఏటా చనిపోతున్న, అంటే మృత్యువాత పడిన సముద్ర జీవులు దాదాపు 10 లక్షలు. అంటే సముద్ర జీవులకి ప్లాస్టిక్కి పాపం అసలు సంబంధమే లేదు. ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ క్రియేషన్లో వాటికి అసలు ఎటువంటి పాత్ర లేదు, కానీ చనిపోతుంది మాత్రం దాదాపు 10 లక్షలు సముద్ర జీవులు అనమాట. ఏటా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్, ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్లో 50, అంటే మనం ఏటా 100% ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంటే దాంట్లో 50% సింగిల్ యూజ్ ప్లాస్టికే ఉందండి. అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటమ్సే మనం ఎక్కువ చేస్తున్నాం ప్లాస్టిక్లో. దీన్ని కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏటా సాగరాల్లో చేరుతున్న ప్లాస్టిక్ సంచులు 13 మిలియన్ టన్నులు. సముద్రాల్లో మనం వేసే ప్లాస్టిక్ బ్యాగ్స్ 13 మిలియన్ టన్స్ అంట. జీవితకాలంలో మనిషి శరీరంలో చేరుతున్న ప్లాస్టిక్ దాదాపు 18 కిలోలు. ఇది చాలా దారుణమైన నిజం. సో 250 సంవత్సరం నాటికి మొత్తం మన మహాసముద్రాల్లో, సాగరాల్లో దాని బరువు పరంగా చూస్తే మత్స్య సంపద కన్నా ప్లాస్టిక్ పదార్థాలే బరువే ఎక్కువ ఉండొచ్చంట. అంటే చేపల కన్నా, మత్స్య సంపద కన్నా కూడా ప్లాస్టిక్కే ఎక్కువ ఉంటుందండి సముద్రాల బరువు ప్రకారం చూస్తే. సో దీనన్నిటిని ఆపడానికి మన గవర్నమెంటు దాదాపు 16 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటమ్స్ను నిన్నటి నుంచి కంప్లీట్గా భారతదేశంలో బ్యాన్ చేసింది. ముఖ్యంగా ఇవన్నీ కూడా కార్సినోజెనిక్. ఏ విధంగా జంతువుల్లో కానీ మనుషుల్లో కానీ చేరితే అవి క్యాన్సర్ కాజింగ్ అనమాట. దీనిలో బిస్ఫినాల్ అనే ఒక కార్సినోజెనిక్ సబ్స్టెన్స్ కూడా ఉందన్నమాట, క్యాన్సర్ కారకం అనమాట. సో దీనికి సంబంధించి భారతదేశంలో ఆల్రెడీ ఎన్సీసీ వాళ్ళు పునీత్ సాగర్ అభియాన్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు. మనం దాని గురించి కూడా పూర్తి స్థాయిలో చూసుకుంటే బాగుంటుంది. ఓవరాల్గా మోడీ గారు దాదాపు 4 సంవత్సరాల క్రితమే ప్లాస్టిక్ బ్యాన్ గురించి మాట్లాడారు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ గురించి. 2022 సంవత్సరానికి పూర్తి స్థాయిలో దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కూడా చెప్పారు. దీన్ని ఇప్పుడు ఈ కళ నిజం అవుతుందన్నమాట. స్లోగా మనం ప్లాస్టిక్ ఫ్రీ ఇండియా వైపుకి వెళ్తున్నాము. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఇన్ని ఐటమ్స్ బ్యాన్ చేయటమే అంటే ఇవన్నీ రెగ్యులర్గా మన ఇంట్లో కనిపించే ఐటమ్స్, పేపర్ ప్లేట్స్, ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ కప్స్, ఇవన్నీ కూడా అంటే రోజువారీ కన్జ్యూమర్ ఐటమ్స్ ఇవన్నీ. వీటిని బ్యాన్ చేయడంతో ఇక్కడ మనకు అర్థమవుతుంది ప్లాస్టిక్ పైన గవర్నమెంట్ చాలా తీవ్రమైన చర్య తీసుకోబోతుంది. దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. ప్లాస్టిక్ బదులు పేపర్ వాడటం, లేకపోతే ఇంకో ఆల్టర్నేటివ్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ వాడటం, ఇవన్నీ కూడా మొదలవుతాయని చెప్పచ్చు.